హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ కమ్మటి ములక్కాయ కూర. పాలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ప్యాన్లోకి నూనె వేడి చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. నూనెలో వేసిన వెంటనే ఒకసారి గరిటతో కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనించుకోవాలి. మూత పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత మూత తీసేసుకుని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల నుంచి నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు 3/4 టీ స్పూన్ వేసాను. 1 టీ స్పూన్ కారం కూడా వేసి కలుపుతున్నాను. ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత దీనిలోకి ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ అయితే సరిపోతుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కూర బాగా దగ్గరికి పడేటప్పటికి మనకి ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. కొంచెం దగ్గరికి పడింది కదండి, ఇప్పుడు ములక్కాయ ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుందాము. ములక్కాయ ముక్క కొంచెం సాఫ్ట్గా చక్కగా ఇలా కట్ అయిపోయింది అంటే మనకి ములక్కాయ ముక్కలు ఉడికిపోయినట్టే. నాకు ఇంకా ములక్కాయ ముక్కలు కొంచెం ఉడకాలి. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిస్తాను. 2-3 నిమిషాలు ఉడికేటప్పటికి మనకి కూర కూడా ఇంకొంచెం దగ్గరికి పడుతుంది. ములక్కాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత దీనిలోకి చిన్న గ్లాస్తో కాచిన పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు చూడడానికి కూర తెల్లగా కనిపిస్తుంది కదండి, బాగా దగ్గరికి పడేటప్పటికి కూర అంతా కూడా కలర్ రెడ్గా అయిపోతుంది. కూర బాగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పాలు వేసిన ములక్కాయ కూర రెసిపీ రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.